ఆర్కనాథ్ రెడ్డి గారు, నిసార్ అహ్మద్ గారు, మా సీనియర్ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కరిస్తూ, చాలా సంతోషంగా ఉంది. ఒక నూతన కుటుంబంతో పరిచయమైన నేను ఈరోజు పార్టీకి అంకితమై పనిచేయాలని చెప్పి ఒక సహృదయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రాయచోట్ల పెట్టుకోవాలని చెప్పి కూడా ఆలోచన చేయడం. అమర్నాథ్ రెడ్డి గారిని ఇక్కడే మీరు వచ్చి ఉండాలా, రాయచోట్లో ఉండేదానికి అన్ని వసతులు మీకు కల్పిస్తాము, తప్పకుండా మంచి ఆఫీస్ ఇస్తాము, మీరు వచ్చి జిల్లా పార్టీ బాధ్యతలు తీసుకొని అందరికీ కూడా సముచితమైన న్యాయం చేయాలా, ఎక్కడ ఏ అవసరం వచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్ ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. మనం ఇటీవల కాలంలో చూసినాం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అరాచకాలు, వాళ్ళకి ఏదో ఒక ప్రతీకార చర్య తీసుకోవాలని ఒక వాంఛ క్రియేట్ అయిపోయింది. ఏమీ లేకుండా అందరి మీద కసి తీసుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన అయితేనేమి, అట్లే ద్వారకనాథ్ రెడ్డి గారి పైన అయితేనేమి, మిథున్ రెడ్డి గారి పైన అయితేనేమి, వీళ్ళు అదే పనిగా కక్ష కట్టి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇటువంటి అవమానకరమైన పరిస్థితులు చేయడం చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుందో కూడా అర్థం కావడం లేదు. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. మనందరికీ తెలుసు, సూపర్ సిక్స్ ఒక ప్రోగ్రాం ఒకటే కాదు, ఎన్నో అంశాలపైన అబద్ధాలు, నిర్విరామంగా అబద్ధాలు చెప్పుకుంటూనే పోయినాడు. ఎక్కడ చూసినా అబద్ధాలే. ఎందుకంటే ఏదో క్షణం నేను ముఖ్యమంత్రి అయితే చాలు ఈ రాష్ట్రానికి అనే ఒక ఆలోచనతోనే ఆయన ఈ అబద్ధాలు చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోవాలని అబద్ధాలు చెప్పారు. ఇంకో పక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిన పనులు, శాశ్వతమైన పనులు, సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి పథకాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజలకు చేర్చిన విఘ్నులైన ప్రజలు తిరిగి నన్ను ఎంపిక చేస్తారని ఒక ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసంతో ఈరోజు ఆయన ఎటువంటి హామీ ఇవ్వకుండా 2019లో ఇచ్చిన హామీలను బూరోగతం చేసి మరింత దగ్గరగా మీ అందరికీ ఇస్తామని చెప్పాడే తప్పనిచ్చి కొత్త హామీలన్నీ ఇచ్చి ఓట్లు ఇచ్చుకోవాలని చెప్పి ఒక నయవంచన రాజకీయం ఆయన చేయలేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఈరోజు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక పక్క చూస్తూ ఉంటే ఖజానా ఖాళీ అయిపోయింది, కనపడుస్తూ ఉంది. ఖజానా కనపడుస్తూ ఉంది, ఖాళీ అయిపోయినట్లు భయం వేస్తుంది. ఈ నాటకాలు ఆడేదానికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అవసరమా? ఎన్ని బడ్జెట్ ప్రవేశపెట్టింటావయ్యా నువ్వు? ఏమి బడ్జెట్ గురించి నీకు తెలియదా? ఖజానా గురించి నీకు తెలియదా? నువ్వు ఇచ్చిన హామీల విలువ గురించి నీకు తెలియదా? ఇవన్నీ తెలియకుండా ఇప్పుడు నాటకాలు ఆడతా ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది. ఈ కనపడస్తా ఉండే ఖజానా చూసి భయం వేస్తూ ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఇటువంటి వ్యక్తి నిజంగా నేను ఆయనతో 25 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రయాణం చేసిన, అబద్ధాలు చెప్పే దాంట్లో పెద్ద దిట్ట. దాంట్లో తప్పదు కదా, అబద్ధాలు చేసే వాళ్ళతో కూడా సంసారం చేయాలి కాబట్టి చాలా రోజులు చేసినాం. ఈరోజు ఇటీవల కాలంలో చూస్తూ ఉంటే నాకైతే అనిపించింది సూపర్ 6 పెద్ద కార్యక్రమం అమలు చేస్తారేమో అని చెప్పి. సూపర్ 6 లేదు, ఏమీ లేదు. ఈ సంవత్సరం అంతా బోడిస్తున్నా, వచ్చే సంవత్సరం ఏమన్నా అంతా ఇచ్చి లాస్ట్ సంవత్సరం ఎగగొట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయనకు కావాల్సింది కేవలం ఒక నేను అమరావతిని కట్టాలా ఇప్పుడు అర్జెంటుగా, దానికి ఎంత వీలైతే అంత చందాలు లేకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోవాలా, అక్కడ వీలైన కాడికి ఎంత వీలైతే అంత దండుకోవాలా. ఎందుకంటే గతంలో ఆయన చెప్పాడు అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని, అంటే దానంతా దానికి ఆడ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోనే ఆడ క్యాపిటల్ కడతామని. ఈరోజు ప్రపంచ బ్యాంకే అక్కడ చెప్పింది అమరావతి క్యాపిటల్ అది సరైన ప్రదేశం కాదు. పైన శ్రీశైలం ఉంది, నాగార్జున సాగర్ ఉంది. ఏ రోజైనా ఏదైనా జరిగితే ఒక పెద్ద నష్టము జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు నిన్న చూస్తే ఒక పేపర్లో చెప్పాడు నెల్లూరు మునగలేదా, హుదూద్ వస్తే శ్రీకాకుళం విశాఖపట్నం మునగలేదా, చెన్నై మునగలేదా, అన్నీ మునుగుతాయి. అయితే ఈ జిల్లా మునిగడానికి అవకాశం ఉంది అని చెప్పే కదా భయపడేది. మేము క్యాపిటల్ కట్టాలంటే ఎవడు బాధపడలే,
దానికి కావాల్సిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఎప్పుడో 2014-19 మధ్యలోనే చేసింటే ఈరోజు ఈ పరిస్థితులు ఏర్పడినావు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే దానికోసం మట్టుకే ఈ రోజు ఆవిడ క్యాపిటల్ త్వరితగతిని కట్టాలా, ఈ 5 ఏళ్లలో నేనే క్యాపిటల్ కట్టాను అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకోవాలా. ఈ ప్రచారం ఎక్కువ ఉంది కాబట్టి